హరిరామ్ ఏసీబీ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. ఇప్పటికే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. అయితే విచారణకు సహకరించడం లేదని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. 200 కోట్ల రూపాయల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. 3 బ్యాంకు లాకర్లను ఏసీబీ ఓపెన్ చేయనుంది. అలాగే బినామీల ఆస్తులపై ఏసీబీ ఫోకస్ పెట్టనుంది. ఈఎన్సీ హరిరామ్ ఏసీబీ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. వివరాలు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే ఏసీబీ విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే హరిరామ్ అయితే మాత్రం సహకరించడం లేదనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. రెండో రోజు కస్టడీ విచారణలో భాగంగా ఈఎన్సీ రఘురామ్ కూడా హరిరామ్ కూడా ప్రస్తుతం కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు 200 కోట్ల వరకు కూడా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. ఇంకా 3 బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. 28 ఎకరాల భూమి, ముఖ్యంగా కొండాపూర్ లో కావచ్చు, షేక్పేట్, శ్రీనగర్ కాలనీ, మాదాపూర్ ప్రాంతాల్లో ఖరీదైనటువంటి ఫ్లాట్లు కూడా ఉన్నట్లు ఇప్పటికే గుర్తించడం జరిగింది. పటాన్ చెరువులో 20 గుంటల భూమి, 1 ఎకరా మామిడి తోట, ఫామ్ హౌజులను కూడా గుర్తించారు. ప్రస్తుతం బినామీ ఆస్తులకు సంబంధించి ఇంకా క్లారిటీ రావడం లేదు. బినామీ ఆస్తుల పేరు మీద ఎంతవరకు ఉండవచ్చు అనేటువంటి అంశానికి సంబంధించి క్లారిటీ లేకపోవడంతో బినామీ ఆస్తులపైన ఎక్కువగా ఏసీబీ అధికారులు కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. ఇప్పటికే నాంపల్లి ఏసీబీ కోర్టు 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. ఇప్పుడు రెండో రోజు విచారణ అయితే మొదటి రోజు కూడా విచారణకు సహకరించకపోవడం, ఈ రోజు రెండో రోజు కూడా విచారణకు సహకరించలేదనేటువంటి సమాచారం అందుతుంది. మరి చూడాలి, రేపు ఎల్లుండి జరగబోయేటువంటి విచారణ చాలా కీలకమైనటువంటి విచారణ. బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేసిన తర్వాత ఇంకా దాంట్లో అక్రమాస్తులు ఎన్ని ఉన్నాయనేటువంటి అంశానికి సంబంధించి ఒక అంచనాకు క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.